చప్పట్లు కొట్టండి, మెలకువగా ఉండి. యేసు నామములో దుష్టుణ్ణి మనం జయించాలి, అపవాదిని మనం జయించాలి. మనలో దుర్భాషలు రాకూడదు, మనలో పాపపు లక్షణాలు రాకూడదు. అలాగా వస్తే మనల్ని వాడు పడగొడతాడు, చెడగొడతాడు. మీరు ఆలోచించండి. అపవాది అంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నారా? అపవాది భయంకరమైన ఒక రూపముతో వస్తాడు. వాని యొక్క రూపం వికారమైన రూపం, భయంకరమైన రూపం. వాడు కూడా సింహంలాగా గద్దిస్తున్నాడు. మన యేసు ప్రభు సింహమైతే వాడు కూడా సింహంలాగా వేషం వేసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో చేసిన మనందరినీ పడగొట్టి చెడగొట్టి పాపములో పడవేసి వాని యొక్క లోకానికి పాతాళానికి నడిపించడానికి, పాతాళ లోకంలోనికి నడిపించడానికి వాడు ఈ లోకంలో తిరుగుతా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. మరొక మాట చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు కొంచెమే సమయమని బహు క్రోధము గలవాడై ఎవరిని పాడు చేద్దునా, ఎవరిని కొడుదునా, ఎవరిని నాశనం చేసుదునని వాడు బహు క్రోధం గలవాడై కచ్చితో మన మీదకి వస్తున్నాడు. వాడిని మనం ఎదుర్కోవాలి. ఎంతమంది ఎదుర్కొంటారో చేతులెత్తండి. క్రోధం గలవాడు కచ్చితో వస్తున్నాడు, వాడు బహు వికారంగా వస్తున్నాడు. వాడు మనల్ని పడగొట్టాలి, చెడగొట్టాలి అంటే మనం దేవునికి లోబడాలి. దేవుడు మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. మనం పిరికాత్మతో ఉన్నామనుకో, బలహీనంగా ఉన్నామనుకో, నీరసంగా ఉన్నామనుకో, ప్రార్థన లేకుండా ఉన్నామనుకో, లోక సంబంధంగా మనం ఉన్నామనుకో, వాడి యొక్క కచ్చ మనమే తీర్చుకుంటాడు. కయ్యోనును కొడితే కయ్యోను పాడైపోయాడు, గేహజను కొడితే ఆయన పాడైపోయాడు. వింటున్నారండి? మంచి సంసోను బహుబలం గలవాడు, దేవుడు ఆయనకు వరం ఇచ్చాడు. తల వెంట్రుకలలో సంసోను బలముంది. ఒకసారి ఆయన యుద్ధంలో 3000 మందిని ఒక్కడే చంపేశాడు. ఎంత బలాజ్యుడు, ఎంత బలము గలవాడు! ఆయన జీవితాన్ని పాడు చేసిన వాడు ఎవరో? క్రోధము కలిగి కచ్చితో సంసోను జీవితాన్ని పాడు చేసి